లోక్సభ 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల కోసం 3.4 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు సిబ్బందిని సమకూర్చాలన్న ఈసీ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం 3.40 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సిఆర్పీఎఫ్ అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ బలగాలను మోహరించాలని నిర్ణయించుకుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎంతమంది సిబ్బంది కావాలనే దానిపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు పంపిన ప్రతిపాదనలను ఈసీ కేంద్ర హోంశాఖకు పంపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరగడం కోసం 3.40 లక్షల మంది సిబ్బంది కావాలని కోరింది. అలానే ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్స్, లెక్కింపు కేంద్రాల భద్రత వంటి విధుల్లో సిబ్బందిని నియమించాలని కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది. గరిష్టంగా బెంగాల్కు 920 కంపెనీల బలగాలను కావాలని ఈసీ కోరింది. ఒక్కో కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో 635, ఛత్తీస్గఢ్ 360, బీహార్లో 295, ఉత్తరప్రదేశ్లో 252, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 295, గుజరాత్, మణిపూర్, రాజస్థాన్, తమిళనాడు ఒక్కో రాష్ట్రానికి 200, ఒడిశాలో 175, అస్సోం, తెలంగాణలో 160 కంపెనీల బలగాలు అవసరమని లేఖలో పేర్కొంది ఈసీ. మహారాష్ట్రలో 150, మధ్యప్రదేశ్లో 113, త్రిపురలో 100, హర్యానాలో 95, అరుణాచల్ ప్రదేశ్లో 75, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఢిల్లీకి 70, కేరళలో 66, లద్దాఖ్లో 57, హిమాచల్ ప్రదేశ్లో 55, నాగాలాండ్లో 48, మేఘాలయలో 45, సిక్కింలో 17, మిజోరంలో 15 కంపెనీల బలగాలు అవసరమని తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీలో 14, గోవాలో 12, చండీగఢ్లో 11, పుదుచ్చేరిలో 10, అండమాన్ నికోబార్లో 5, లక్షద్వీప్లో 3 కంపెనీలు కావాలని లేఖలో పేర్కొంది. ఈసీ కోరిన విధంగా బలగాలను మోహరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెలాఖరు కల్లా ఈసీ షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.